ఎక్స్వా టీవీకి భారీ స్పందించారు ఏడీఓ అపర్ణ. ఈ సందర్భంగా కామారెడ్డి ఏడీఓ అపర్ణ మాట్లాడుతూ తిప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు నరసారెడ్డి బెక్కనూరు మండల కేంద్రంలో శ్రీనివాస ఫర్టిలైజర్ షాప్ లో సిరి రైడర్స్ మొక్కజొన్నలు తీసుకుని తన పంటలో మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న సరిగ్గా పెరగలేదని తమ దృష్టికి వచ్చిందని వెంటనే శ్రీనివాస ఫర్టిలైజర్ షాప్ లో తనిఖీలు చేయడం కాకుండా సిరి రైడర్ మొక్కజొన్న విత్తనాలు శాంపిల్ను తీసుకోవడం జరిగిందని, రైతు నరసారెడ్డి జరిగిన విషయం పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని, సిరి రైడర్ కంపెనీకి సంబంధించిన మొక్కజొన్న గింజలు శాంపిల్ తీసుకురావడం జరిగిందని ఆ రిపోర్టర్ వచ్చిన తర్వాత మళ్లీ చెప్తామన్నారు. నా పేరు అపర్ణ. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కామారెడ్డిలో పనిచేస్తున్నాను. మాకు తిప్పాపూర్ గ్రామం నుంచి నరసారెడ్డి గారు వేసిన మొక్కజొన్న సరిగా మొలకెత్తలేదనే కంప్లైంట్ అందడం జరిగింది. దీని నిమిత్తం మేము వారు తీసుకున్న డీలర్ షాప్కి వెళ్ళి ఆ సంబంధిత లాట్ నెంబరు ఇంకా స్టాక్ ఉండడంతో ఆ స్టాక్ యొక్క డీటెయిల్స్ చెక్ చేసి దాన్ని 3 నమూనాల కింద తీసి విత్తన పరీక్షా కేంద్రానికి పంపడం జరిగింది. తర్వాత వారి ఫీల్డ్ కూడా వెళ్ళడం జరిగింది. వారి పొలం సందర్శించి చూసాము. అయితే వారి పొలంలో వారు సరిగ్గా కలుపు నివారణ అనేది కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. దానిని 0 టిల్లేజ్ పద్ధతిలో నాటారు. కలుపు నివారణ కూడా అక్కడ కలుపు మందు అనేది కొట్టుకోకపోవడం జరిగింది. సో దీని నిమిత్తం దీన్ని పరిశీలించి సైంటిస్ట్ విజిట్ కోసం కూడా రాసాము. తొందరలో సైంటిస్ట్ టీం వచ్చి ఆ పంటని పరిశీలించడం జరుగుతుంది. తుది నివేదిక బట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను